హలో ఎవ్రీవన్. ఈరోజు అల్లం చాయ్ ఎలా పెట్టాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అందులో కావాల్సినన్ని పాలు పోసేసుకొని, మీకు వాటర్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేయొచ్చు, లేదంటే అలా చిక్కగానే పెట్టేసుకోవచ్చు. ఎందుకంటే ప్యాకెట్ పాలు ఆల్రెడీ పల్చగానే ఉంటాయి. ఇంకా అందులో మీకు కావాల్సినంత చాపత్త, అంటే పర్సన్స్ని బట్టి ఎక్కువ చాపత్తన తక్కువ చాపత్తన వేసుకోవచ్చు అండి. తర్వాత ఇది మసులుతూ ఉండగా పాలు చాపత్త అనేది మరుగుతూ ఉన్నప్పుడు కడిగి పెట్టేసుకుని ఒక అల్లం గడ్డ తీసుకొని దాన్ని కచ్చా పచ్చగా దంచుకోవాలా. రా అల్లం అండి, ఇది మనం నూరి పెట్టుకున్నది కాదు. దంచేసుకొని ఇట్లా మరుగుతున్న ఛాయ్లోనే వేయాలా. పాలు మరక్క ముందే మనం వేసామనుకో పాలు అనేవి విరిగిపోతే ఛాయ్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఎప్పుడైనా అల్లం యాడ్ చేయాలంటే ఛాయ్ అనేది మసులుతూ ఉన్నప్పుడే అల్లం అనేది యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే లో ఫ్లేమ్లో పెట్టేసి వేరే పని చేసుకున్న లోపు ఈ ఛాయ్ అనేది మరిగిపోతుంది. మీకు టైం లేదనుకుంటే మాత్రం హై ఫ్లేమ్లో లో ఫ్లేమ్లో పెడుతూ ఎక్కువగా తక్కువగా పెడుతూ మరిగిస్తూ ఉండాలండి, టైం తక్కువ ఉంది అనుకున్నప్పుడు. అట్లా తొందర అయిపోతుంది. తర్వాత మీకు కావాల్సినంత చక్కెర యాడ్ చేసుకోవచ్చు. లైట్గా షుగర్ కావాలంటే లైట్గా వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. షుగర్ యాడ్ చేసేసి మళ్ళీ మంచిగా మరగనివ్వాలి. మంచి కలర్ వచ్చేంత వరకు మరగనిస్తూనే ఉండాలి. అప్పుడే అల్లం ఫ్లేవర్ అనేది చాయ్కి పడుతుంది. ఆ తర్వాత ఇంకా మసులుతూ ఉంటే కలర్ వస్తుంది. ఆ జ్యూస్ అంతా, అల్లం జ్యూస్ అంతా దాంట్లో ఇంకిపోతుంది. నేను అల్లాని ఎందుకు ప్రిఫర్ చేస్తానంటే మెయిన్లీ నాకు ఆ స్మెల్ ఫ్లేవర్ అంటే చాలా ఇష్టము. ఇంకా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయండి. ఇంకా నాకు ఎప్పుడైనా హెడేక్ అనిపించినా, వామిటింగ్ సెన్సేషన్ అనిపించినా కూడా ఇంకొంచెం అల్లం ఎక్కువ యాడ్ చేసుకుంటాను. ఇవి హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఎలా అంటే పీరియడ్ క్రాంప్స్ని తగ్గిస్తుంది, మెయిన్గా గర్ల్స్కి అయితే. ఇంకా అందరికైతే బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నా తగ్గిస్తుంది. ఇంకా బ్లడ్ క్లాట్స్ ఏమైనా ఉన్నా కూడా తగ్గిస్తుంది. కానీ ఇది నేను ఎవరికి రికమెండ్ అంటే బ్లడ్ థిన్ ఉందని చెప్తారు కదా డాక్టర్స్, వాళ్ళైతే వాడొద్దు. అల్లం అనేది హెల్తీయే, కానీ ఎంత వాడాలో అంతే వాడాలా. ఇంకా మీకు జలుబు ఉన్నప్పుడైతే కొంచెం ఎక్కువ వేసుకొని తాగొచ్చు. అప్పుడు కొంచెం నోస్కి రిలీఫ్ వస్తుంది, హెడేక్ ఏమైనా తగ్గిపోతుంది. నేనైతే చాయ్ లవర్ని అండి. మా ఆయనకు అసలు చాయ్ అంటేనే పడదు, కానీ పెళ్ళైన తర్వాత నేను ఆయనకి ఇంకా అలవాటు చేసేసాను. టీ కావాలా అంటే మొహమాటంగానే నీ ఇష్టం, పెడితే పెట్టు అంటే అస్సలు నేనా చాయ్ తాగుతానా అనేటాయని ఇప్పుడైతే టీ ఎంజాయ్ చేస్తున్నాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మామ జై మహాన్.